మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసిన అయితే మా వృత్తి 20 సంవత్సరాలకు ఒకసారి మాకు ఈ వృత్తి వస్తుంది. మా వృత్తి మేము ఎందుకు కొనిచ్చుకోవాలి? ఊరు దగ్గర ఊర్లో ఈ పని తప్ప ఇక్కడనే మేము ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మేము కూడా చదువుకున్నాం, మేము కూడా ఈ పని చేసుకోవాలి. మా వృత్తిలో కూడా మేము చాలా మందికి పని ఇస్తున్నాము. శవాలను తీసుకొచ్చేటప్పుడు కానీ చిన్న చిన్న పట్ల మధ్యాహ్నం చేసిన ఛాతి కాలేదు, మొత్తానికి కాళ్ళు చేతులు కాలిపోతే తలకాయ కాలి కార్లో పెట్టినాక వాళ్ళ ఇంట్లో ఎవరైతే అగ్గి పడుతారో వాళ్ళు కొత్తకుండా పెట్టి నీళ్లు ఇడిచిపెట్టేదాకా కూడా అలాగే మనం ఏ సిగ్గుపడకుండా సొంతంగా పని చేసుకుంటే తప్పలేదు, అందరు బాగుపడతారు. యువకులు ప్రత్యేకంగా జాబే కావాలని ఏం లేదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ఉన్న యువత గవర్నమెంట్ జాబ్సే కావాలి, మాకు జాబ్ ఉంటేనే మేము ముంగటికి వెళ్ళగలుగుతాము, లేకుంటే లేదు అని కూడా చాలా మంది ఇంట్లో కూర్చొని కాలయాపన చేస్తుంటారు. కానీ ఒక యువకుడు మాత్రము కాటి కాపరిగా మారాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి ఆయన కుల వృత్తిని నిలబెట్టుకోవడం కోసం, ముందు తరాలకు అందించడం కోసం కూడా ఒక యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి కాటి కాపరిగా మారినటువంటి యువకుని కథ మన సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఎందుకు మీరు ఇప్పుడు ఒక యువకుడు మీ జాబ్ చేసేంత అది ఉంది కదా, ఎందుకు మీరు ఏం చదువుకున్నారు అసలు? ఎంబీఏ స్టూడెంట్. ఎంబీఏ మెదక్ కాలేజ్ సిద్దిపేట, గిరి నా పేరు. అంటే ఎందుకు మరి మీరు శ్మశానంలో వర్క్ చేయాల్సి వస్తుంది? అయితే మేము యాక్చువల్ గా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసిన అయితే మా వృత్తి 20 సంవత్సరాలకు ఒకసారి మాకు ఈ వృత్తి వస్తుంది. మా వృత్తి మేము ఎందుకు కొనిచ్చుకోవాలి అని చెప్పి మేము వృత్తి కంటిన్యూ చేస్తున్నాం. మా ఫాదర్, మా తాత, మా వాళ్ళందరూ వేసుకుంటూ వస్తారు కదా, మేము కూడా వృత్తి మేము కూడా నేర్చుకొని మా వృత్తిని ఓనించుకోవద్దు. ఇప్పుడు గౌడ్స్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, కుమ్మరోళ్ళు వాళ్ళు చేసుకుంటారు. మా వృత్తి ఏంది కాటి కాపరి. అంటే మీరు అనుకుంటున్నారు కాటి కాపరి అంటే ఇట్లా మిషాలు గొంగడేసుకొని ఇవన్నీ మీరు ఏదో ఊహించుకుంటారు. కాకపోతే ఆ జనరేషన్ అట్లా ఉంటే మమ్మల్ని ఊరు దగ్గర ఊర్లో ఈ పని తప్ప ఇక్కడనే మేము ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మేము కూడా చదువుకున్నాం, మేము కూడా ఈ పని చేసుకోవాలి నేర్చుకుంటున్నాం. మా బావలు, మా మామలు, మా కాకలు, మా చిన్న, మా పెద్దనాయన అందరూ మా వృత్తి అంతా ఇదే. అయితే మా వృత్తి వచ్చినప్పుడు మేము కంపల్సరీ చేసుకోవాలనే ఉద్దేశంతో మా వాళ్ళు కూడా ఇదే చెప్పారు. మాకు జాబ్ చేసుకోవడం కూడా అవకాశం ఉంది. కాకపోతే ప్రతి యువకుడు గవర్నమెంట్ జాబే రావాలి, నాకు ఈ పని ఉంటేనే చేస్తా అదని ఏం లేకుండా ప్రతి యువకుడు పని చేసుకోవాలి. పని అయితే భూమి మీద మంచి చాలా పనులు ఉన్నాయి, ఏ యువల వృత్తి వాళ్ళు చేసుకోవచ్చు. మా వృత్తిలో కూడా మేము చాలా మందికి పని ఇస్తున్నాము. మా దగ్గర 10 మంది పని చేస్తారు వర్కర్స్, వాళ్ళందరికీ మేము ఉపాధి ఇస్తున్నాం. మేము కట్టే చేసేటోళ్ళు కట్టే కొనుకొచ్చి వాళ్ళకు ఉపాధి ఇస్తున్నాం. ఈ అనాథ శవాలు రాత్రి 12-1 టైంలలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న చిన్న పిండాలు చనిపోతాయి, చిన్న పాపలు. ఆ టైంలో కూడా తీసుకొని హాస్పిటల్ వాళ్ళకి ఇబ్బంది పెడితే ఎవరైనా సరే మేము తీసుకుపోయి వాళ్ళతో డబ్బులున్నా లేకున్నా పోయి మేము ఒక్క తీసి వాళ్ళు పెట్టేస్తున్నాం. రాత్రి 12 గానీ 1 గానీ ఇట్లా అనాథ శవాలు ఉంటాయి, బాయిల పడ్డాయి, మురిగిపోయిన శవాలు, అట్లాంటివి కూడా మేము దగ్గర ఉండి. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మామూలుగా కుళ్ళిపోయిన శవాలను తీసుకొచ్చేటప్పుడు అసలు ఎట్లా ఉంటుంది అంటే, మీరు ఒక చదువుకున్న వ్యక్తి అంటే ఇప్పుడు చదువుకుని వాళ్ళంటేనేమో ఒక మీ పెద్దవారు చేశారంటేనేమో కొద్దిగా ఏమో కాదనిపిస్తుంది. కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? మీరు ఒక యువకుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసి వదిలేసి వచ్చినటువంటి వారు, అట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది కుళ్ళిన శవాలను తీసుకొచ్చేటప్పుడు కానీ చిన్న చిన్న పసిగుడ్లు చనిపోయి? అట్లా అంటే ఇప్పుడు ఒక జాబ్ చేసే వ్యక్తికి ఏమంటే వాళ్ళ పై అధికారి ఏమన్నా జాబ్ మిస్టేక్ అయితే ఇట్లా వాళ్ళకు భయం ఉంటది. ఇది మా వృత్తిలో మేము కూడా ఏం మిస్టేక్ చేయొద్దని మాకు ఆలోచన తప్ప ఇదాన్ని శవము మేము భయపడాలి, ఈ కాలింది కాలని భయం అనేది ఏం లేదు మాకు. కంప్లీట్ మేము పని చేసుకొని వచ్చేసినాం. ఆ పని కంప్లీట్ పర్ఫెక్ట్ చేయాలనే ఉద్దేశంతో తప్ప మేము ఎలాంటి భయం అనేది ఏం లేదు. ఇప్పుడు శివం సగం గాలి ఉంటుంది, తాగిన బాగా తాగిపోయి చనిపోతారు, యాక్సిడెంట్ చనిపోతారు. తాగిన వాళ్ళే అంటుకోవు సరి, మొత్తం కాలకుండా అట్లే ఉంటుంది. దాని మళ్ళీ మేము వచ్చి కట్టెతోటి ఓడడం గానీ, మళ్ళీ డీజిల్ తెచ్చి అంటు పెట్టడం కానీ, కట్టెలు వేయడం కానీ మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళు పొద్దున బొక్కలు ఏరుకొని వస్తే బొక్కలు రెడీ పెడతాం మేము. అంటే మద్యం సేవించిన వాళ్ళే అంటే మొత్తం కాలేదా? మద్యం చేసిన ఛాతి కాలేదు, మొత్తానికి కాళ్ళు చేతులు కాలిపోతే తలకాయ కాలుతుంది, మొత్తం ఇట్లే ఉంటది బాడీ. కారణం వాళ్ళు మందు తాగుతారు కదా, లోపల మొత్తం ఖరాబ్ అట్లే ఉంటాయి. తర్వాత మేము కట్టెతో వస్తే మళ్ళీ అంటుకుంటుంటారు. అంటే మద్యం సేవించి లివర్ గానీ డ్యామేజ్ అయిన వల్ల అంటుకోవు. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు మీ వృత్తిని మీరు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే గవర్నమెంట్ మీకు? నేను ఇంత ముందు వేరే వర్క్ చేసిన, వేరే జాబ్ చేసుకున్నా. మా కాక వాళ్ళు, మా నాన్న వాళ్ళు వీళ్ళు చేసేవాళ్ళు. కానీ అయితే 1 year నుంచి నేను వచ్చిన దీంట్లో యాక్చువల్ గా ఏంటంటే చనిపోయిన తర్వాత అన్ని ఫార్మాలిటీస్ చేస్తుంటారు. ఇవన్నీ నేర్చుకున్నా నేను కూడా. ఈ ఫార్మాలిటీస్ ఎందుకు చేస్తారు, అసలు కుండ ఏంది, కట్టె పెట్టడం గానీ ప్రతి ఒక్క ఫార్మాలిటీస్ మేము నేర్చుకొని మేము చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా, మా పిల్లలకు గానీ, మా అన్నదమ్ములు ఇంకా నేర్చుకునే వాళ్ళకి కూడా తెలియాలి మా వృత్తి ఏంది. మా వృత్తి క్షీణించకుండా మేము ఇదే వర్క్ చేస్తామండి.
అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ కూడా మనిషిని దహనం చేసేస్తున్నది. అవును, అంటే ఎట్లా మరి దాని ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు, వస్తుంది ఇక్కడ కూడా. వచ్చినా కానీ ఆ వర్క్ కూడా మేమే ఇస్తాం. ఎలక్ట్రికల్ అంటే డైరెక్ట్ బాడీ తీసుకొచ్చి పెట్టి బటన్ వేయడం అంతే, వాళ్ళ ఇంట్లో వేపిస్తాం అన్నట్టు. అయితే ఇప్పుడు మీరు అంటారు ఎలక్ట్రికల్ ద్వారా కాలుస్తారు అంటే వాళ్ళకి స్టార్ట్ అయింది. దాదాపు ఇప్పుడు మనం పుట్టినవాడు గిట్టగా తప్పదు అంటూ చనిపోయిన తర్వాత ఫార్మాలిటీస్ తోటి మన హిందూ సాంప్రదాయం ప్రకారం చేస్తేనే ఇంట్లో వాళ్ళకి కానీ పుణ్యం ఉంటది, చనిపోయిన వాళ్ళు కూడా స్వర్గానికి చెందే అవకాశం ఉంటది. ఇప్పుడు చనిపోయిన తర్వాత కొత్త కుండ తీసుకొచ్చి నీళ్లు పెట్టి తిరుగుతా చూసారు. చనిపోగానే మన ఆత్మ అలాగే వెళ్ళిపోకుండా కార్లో పెట్టినాక వాళ్ళ ఇంట్లో ఎవరైతే అగ్గిపడుతారో వాళ్ళు కొత్త కుండ పెట్టి నీళ్లు ఇడిచిపెట్టేదాకా కూడా అలాగే ఆత్మ వెళ్ళిపోదు. నీళ్లు ఇడిచిపెట్టి కుండ బద్దలు కొట్టిన తర్వాత మేము అంటు పెడతాం. అదే మన సాంప్రదాయం. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం అలా చేయాలంటారు. అలా చేస్తే మనకు పుణ్యము, వాళ్ళు చనిపోయిన వాళ్ళకు కూడా ఆత్మ శాంతి ఇస్తుంది. అంటే మీరు ఒక 1 year నుంచి వర్క్ చేస్తా అంటున్నారు కదా, అంటే ఎలాంటి రకాల శవాలను మీకు ఇంతవరకు ఎదురయ్యాయి మామూలుగా? దాదాపు ఇప్పుడు నేను 70-80 శవాల దాకా నేను కలబెట్టిన సొంతంగా. మా కాక వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ దగ్గర పని నేర్చుకొని, మా బావ వాళ్ళు ఇట్లా ఉంటారు ఈయన కూడా దగ్గర రాయే ఏమో బావ ఇంకో ఆయన, వీళ్ళంతా నాకు పని చేపించిన వీళ్ళు మెయిన్ గురువులు ఇల్లు నాకు. వీళ్ళ వీళ్ళు చాలా 30-40 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తారు. వీళ్ళ దగ్గర నేను పని నేర్చుకొని నేను కూడా చేస్తున్నా. ఇదంతా కారణం మా కాక ఇట్రా ఒకసారి. మా కాక ద్వారా నువ్వు చేయి బిడ్డ, నువ్వు నిలబడి ముంగట అని చెప్పి మా కాక నన్ను ముందడు తోలి బావలను పట్టుకొని చేయాలంటే ఆయనతో నేను పని నేర్పించుకొని వీళ్ళంతా మా గురువులు లెక్కరే నాకు. నేను నేర్చుకుని నా కింద కూడా మా పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు పిల్లలకు కూడా ఇంకా నేర్పియాలంటారు. అసలు ఎందుకు మరి పిల్లలకి ఎందుకు? ఇది మా వృత్తి, చదువుకుంటాం మేము చదువు పని చేసుకొని కాదు. ఎంబీఏ స్టూడెంట్. యాక్చువల్ గా నా వృత్తి నేను కంపల్సరీ వర్క్ నేర్చుకోవాలి. నా పిల్లలు అంటే ఒక 4 పిల్లలు ఉంటే ఒక ప్లాన్ కి పని అయితే రావాలి కంపల్సరీ. మా తమ్ముళ్ళు ఇప్పుడు జాబులు చేస్తారు, నేను ఈ పని చేయడానికి వచ్చిన. ఈ వర్క్ తర్వాత నాకు ఇక నా సోర్స్ ఉంటే నేను చేసుకోగలుగుతా. మనం ప్రతిదీ కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ఆశపడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కడైనా పని చేసుకుంటే హ్యాపీగా బతకగలుగుతాడు, అన్ని మెయింటెనెన్స్ చేయొచ్చు. పని ఏదని కాదు, మనం ఏ సిగ్గుపడకుండా సొంతంగా పని చేసుకుంటే తప్పలేదు, అందరు బాగుపడతారు. యువకులు ప్రత్యేకంగా జాబే కావాలని ఏం లేదు. అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారం? అంటే మీకు కూడా పిల్లలు ఉంటారు, ఎట్లా అంటే సమాజంలో మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అయితే యాక్చువల్ గా గవర్నమెంట్ ఈ పని చేసేటోళ్ళు ఇదంటే ఈ పనికి ఒక్కదానికే వాడుకుంటారు, కానీ మా ఫ్యూచర్ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తలేరు. మాకు ఎందుకంటే కొన్ని ఫ్రీగా కూడా చేయాల్సి వస్తున్నాయి, కొన్ని డబ్బులు ఇస్తారు, కొందరు ఇస్తలేరు. మా వాళ్ళందరూ ఇప్పుడు ఈ వర్క్ చేసి తాగి కొందరు ఖరాబ్ అవుతారు. మాకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇట్లా గానీ అట్లాంటి గవర్నమెంట్ మాకు ఆలోచించి మాకు హెల్త్ బీమాలు కానీ చేయించడం గానీ, మా పిల్లలకు స్కూళ్ళకి ఇట్లా ఏమన్నా డిస్కౌంట్, వాళ్ళ బ్యాగర్ వాళ్ళు వాళ్ళకి 20,000-30,000 ఫీజులు తీసుకోకుండా వాళ్ళు కూడా చదువుకోవాలి కానీ మాకు తక్కువ డిస్కౌంట్ ఏమైనా చేసే అట్లాంటిది ఏమైనా గవర్నమెంట్ మాకు సహకరిస్తే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో ఈ వర్క్ చేస్తున్నాం కాబట్టి మా తాతల నుంచి. అంటే ఇప్పుడు సమాజంలో మిమ్మల్ని అంటే ఎట్లా చూస్తుంటారు? అంటే బయటికి పోతే ఏమన్నా మిమ్మల్ని చూసి భయపడడం కానీ ఏమన్నా ఉంటుంది ఎట్లా? అంటే మీరు చెప్పినట్టు ఫస్ట్ గొంగడేసుకొని అట్లా ఉంటే వీళ్ళు బ్యాగరోడు కాటి కాపరని అట్లా కొంచెం భయపడదు, కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది కదా, ట్రెండ్ చేంజ్ అయిపోయింది కదా. మేము కూడా చదువుకొని మేము కూడా మాకు అన్ని రకాల కులాల దోస్తులు ఫ్రెండ్స్ ఉంటారు కదా, మమ్మల్ని ఈజీగా అందరు మంచిగానే చూస్తారు. పని చేసినప్పుడు మాత్రం బ్యాగరోడ్ లెక్కనే చూస్తారు, బయటకు వస్తే మేము కూడా అందరిలా మామూలుగా జనాల్లో కలిసిపోతాం. అప్పుడు మా తాతలు అప్పుడు రానియకపోదురు, ఫంక్షన్ రానియకపోదురు, దూరం ఉండాలి అంతే. అట్లుంటుండే. సో చూసారు కదండి, అంటే సాఫ్ట్వేర్ జాబ్ వదిలి కాటి కాపరిగా కూడా యువకుడు చేస్తున్న వృత్తి మాత్రం ఆయన కుల వృత్తిని కాదనకుండా నేను ముంగడికి సాగాలి, నా కుల వృత్తిని నా పిల్లలకు కూడా నేను అందిస్తానన్న మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు. సుమన్ టీవీ ద్వారా కూడా ఆయనకు ఈ వృత్తిని కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాము. కెమెరామెన్ అంజితో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసిన అయితే మా వృత్తి 20 సంవత్సరాలకు ఒకసారి మాకు ఈ వృత్తి వస్తుంది. ఈ మా వృత్తి మేము ఎందుకు కొనిచ్చుకోవాలి, దగ్గర ఊర్లో ఈ పని తప్ప ఇక్కడనే మేము ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మేము కూడా చదువుకున్నాం, మేము కూడా ఈ పని చేసుకోవాలి. మా వృత్తిలో కూడా మేము చాలా మందికి పని ఇస్తున్నాము. శవాలను తీసుకొచ్చేటప్పుడు కానీ చిన్న చిన్న పనులు మధ్యాహ్నం చేసిన ఛాతి కాలేదు, మొత్తానికి కాళ్ళు చేతులు కాలిపోతే తలకాయ కాలి. కార్లో పెట్టినాక వాళ్ళ ఇంట్లో ఎవరైతే అగ్గిపడుతారో వాళ్ళు కొత్త కుండ పెట్టి నీళ్లు ఇడిచిపెట్టేదాకా కూడా అలాగే లాక్ వెళ్ళిపోతారు. మనం ఏ సిగ్గుపడకుండా సొంతంగా పని చేసుకుంటే తప్పలేదు, అందరు బాగుపడతారు. యువకులు ప్రత్యేకంగా జాబే కావాలని ఏం లేదు.